వివేకం చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది. సినిమాల యందు పొలిటికల్ సినిమాలు వేరయ్యా. అవును, ఈ సినిమా నిజంగానే వేరే లెవెల్. ఇది పొలిటికల్ సినిమా. పేరు వివేకం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కేసుని సిబిఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ ఆధారంగా వివేకం సినిమాని తెరకెక్కించారు. దర్శకుడెవరో తెలీదు, నిర్మాత ఎవరో తెలీదు, నటీనటులు ఎవరో తెలీదు అంటే అన్ని వివరాలు తెలుసు. కాకపోతే రాజకీయాలకి పరిచయం ఉన్నవారెవరికి వీళ్ళు పెద్దగా తెలియదని అర్థం. సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. నేరుగా వెబ్సైట్లో, యూట్యూబ్లో విడుదల చేశారు. ఆ తర్వాత ట్విట్టర్లో కూడా అందుబాటులోకి వచ్చింది. వస్తూనే లక్షలాదిగా వ్యూస్ సంపాదించింది. బహుశా ఇటీవలి కాలంలో ఇలాంటి సినిమా ఇంకొకటి రాలేదేమో. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు అన్నదే ఈ సినిమా మూల కథ. ఇది కథ కాదు, నిజమే అని సాక్షాత్తు బాధిత కుటుంబానికి చెందిన వైఎస్ సునీతారెడ్డి తాజాగా సర్టిఫై చేశారు. ఇది ఇంకా ఆసక్తికరం. మామూలుగా ఈ తరహా సినిమాల్ని సెన్సార్ దగ్గరే అడ్డుకుంటుంది రాజకీయం. కానీ వివేకం సినిమాకి అలాంటి ఇబ్బందులేమీ రాలేదు. ఎందుకంటే ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయలేదు. ఓటీటీ వైపు కూడా దృష్టి సాధించలేదు మేకర్స్. టార్గెట్ చేసింది వైసీపీనే. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ వైసీపీ కూడా ఏమీ చేయలేకపోయింది. ఎన్నికల వేళ వైసీపీకి ఈ వివేకం సినిమా చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది. రాజకీయంగా జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. రికార్డు స్థాయిలో ఇంకా ఈ సినిమాకి వ్యూస్ దక్కుతూనే ఉన్నాయి. ఇది వ్యూవర్స్.